సినిమా కథలు రాయొచ్చు, సినిమా పాటలు రాయొచ్చు, నవలలు రాయొచ్చు. అవన్నీ కూడా ఒక మనిషి ఒక చోట కూర్చొని కదలకుండా మనసుతో పెన్నుతో మాత్రమే రాయగలరు. కానీ ఇలాంటి పుస్తకాలు రాయాలి అంటే అనేక విషయాలు సేకరణ చేయాలి. ఈనాడే ఫోటోలు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా సేకరించడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఇంకొకటి ఏంటంటే, ఈ పుస్తకాన్ని రాస్తే దీన్ని కొని ఆయనకు వచ్చే డబ్బులేం లేవు. కేవలం ఈ ప్రాంత వాసిగా ఇక్కడ జరిగిన ఒక చరిత్రను భవిష్యత్ తరాలకి అందించాలన్న ఒక ఆలోచన మేరే ఈ పుస్తకం రాయటం జరిగింది తప్పితే ఇందులో ఆర్థికంగా ఆయన ఏదో సంపాదించేది కానీ ఆయన లబ్ధి పొందేది కానీ ఏమీ లేదు. ఇంకా ఎంతో కొంత 500 బుక్స్ ప్రింట్ చేపిస్తే మరి నష్టపోవడం తప్పితే ఆయనకు వచ్చేది లేదు. కానీ చరిత్ర, చాలా మంది అంటారు ఎందుకు ఈ చరిత్ర, సాంఘిక శాస్త్రం, మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ చదువుకుంటే సరిపోదు కదా. ఈ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్ అంటే తప్పదు, తెలుగు ఎందుకు, మరి సోషల్ స్టడీస్ ఎందుకు అంటారు. ప్రతి దానికి కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. చరిత్ర అనేది మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, కోటి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు. మరి చరిత్రకారులు అనేక వాటికి ఉదాహరణలు చూపిస్తూ ఇచ్చేస్తూ వచ్చారు. ఏ మనిషి కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది మనం ఈరోజు ఒక వ్యవసాయ కుటుంబం నుంచో, ఒక రైతు కుటుంబం, రైతు కూలీగానో, మరి సామాజికంగా అనేక పనుల్లో పని చేసుకుంటూ కార్మికుడిగా, కర్షకుడిగా మన కుటుంబాల నుంచి మనం అందరం ఈరోజు చదువుకున్నాం. మనం ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా చరిత్రని మర్చిపోకూడదు. మీరు మీ ప్రతిభ, మీ అదృష్టం కలిసి వస్తే మీలో అనేక మంది ఎంతో ఉన్నత స్థానాల్లోకి ఎదగవచ్చు. కానీ ఎప్పుడు కూడా మన కుటుంబం, నేపథ్యం, మన ప్రాంతం, మనం ఎక్కడ చదువుకున్నాం, మన గురువు, ఇవన్నీ కూడా మర్చిపోకూడదు అన్నమాట. మర్చిపోయిన రోజు మనం ఒక రకమైన అహంకారపూరితమైన ధోరణిలోకి వెళ్ళినట్టే. మనం ఎక్కడానికి సపోర్ట్ చేసిన ప్రతి మెట్టు మనం ఎక్కేసాం కదా, కింద మెట్టుతో మనకు పని ఏముందనుకుంటే ఒక రోజు దిగటానికి కూడా మెట్లు అవసరం అవుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే పైనుంచి జోకాల, అప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అలాగే మరి ఈ ఒక్క పుస్తకమే కాదు, రచయిత గతంలో కూడా 4 పుస్తకాలు రాశారంటున్నారు. ఆ పుస్తకాలు కూడా మరి ఒకటి మాచర్ల అంటే మనకు 2 విషయాలు. ఒకటి చెన్నకేశ్వర స్వామి, 2 మాచర్లు అనగానే నాగార్జున సాగర్. ఎక్కడ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పక్కన అంటాం. అలాగే ఇక్కడ చారిత్రాత్మకమైన మరి దేవాలయాలు, సిద్ధేశ్వర స్వామి, రామప్ప గుడి, మనం జమ్మలమడికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది అతి పురాతనమైన టెంపుల్. అది ఈరోజు మీ అందరినీ కలవటం, ఇలాంటి వేదికను పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా రోజులుగా నేను గమనిస్తా ఉన్నాను, నేను ఎక్కడ
మానసికంగా రిలాక్స్ అవుతున్నాను. ప్రతి నిమిషం ఈ మధ్య ఒత్తిళ్ళ మధ్య నాకు కూడా కోపం వస్తా ఉంది. మీలాంటి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను రిలాక్స్ అవుతున్నాను. మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది శక్తి ఉన్నా శక్తి లేకపోయినా మిమ్మల్ని మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిది మనం చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి. మీ తల్లిదండ్రుల ఆశల్ని ఆకాంక్షల్ని మీరు నెరవేర్చాలి. అది మీరు మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలి. తర్వాత మిగతావన్నీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్న మరి వక్తలు చాలా మంది మాట్లాడతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.